కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది అని మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఏకాంబరేశ్వర దేవాలయం నుంచి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఏకాంబరేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బషీరాబాద్ మండలంలోని నీలపల్లి, మైల్వాల్, దామర్చేడ్, బషీరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిందని అన్నారు. హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే బీఆర్ఎస్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని, అలాంటి నాయకుల్ని పార్లమెంటుకు పంపించాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే వృధా అవుతుందని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని గెలిపించాలని, పార్లమెంటులో బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈ క్రమంలో బషీరాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి.